టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సెస్కి ఎక్స్క్లూజివ్గా ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు కావాలి అంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. లేదా www.svracademy.in లాగిన్ అయ్యి మీరు రిజిస్టర్ అవ్వచ్చు, కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. ఎనీవే, సెకండ్ సజెషన్ ఏంటంటే, మన స్టూడెంట్స్, ఎస్విఆర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు గ్రూప్ 2 కోర్స్ని ఫాలో అవుతున్నారు. చాలా బాగా ఫాలో అవుతున్నారు. చాలా డౌట్స్ అడుగుతున్నారు. చాలా బాగుండింది మీ ఫాలో అయ్యే సిచ్యువేషన్ కూడా. అయితే మీకు ఇచ్చే నేను సజెషన్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ని మనం 360 డిగ్రీస్లో కవర్ చేస్తూ వెళ్తున్నాం. ఎన్వైరన్మెంట్లో మాట్లాడుతున్నాం కరెంట్ అఫైర్స్ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నాం, దాంతోపాటుగా ఎస్విఆర్ మ్యాప్స్ ద్వారా కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నాం, ఇన్ఫోగ్రాఫిక్స్ అనే ఒక చార్ట్స్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నాం. కరెంట్ ఎకానమీని మనం ఇంటెన్సివ్గా చూస్తూ వెళ్తున్నాం. అంటే వీటన్నిటిలో కవర్ అవుతాయంటాయి మ్యాక్సిమం. కవర్ కాని వాటిని జస్ట్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో మళ్ళీ మనం నవంబర్ 1, నవంబర్ 2, నవంబర్ 3, అక్టోబర్ 1, అక్టోబర్ 2, అక్టోబర్ 3 అని స్టాటిక్ డొమైన్లో కవర్ చేస్తామన్నమాట. ఇక్కడ కవర్ అయిన వాటిని మళ్ళీ నేను కరెంట్ అఫైర్స్ కాలంలో మళ్ళీ అగైన్ చెప్పడానికి నేను ఆలోచించట్లేదు. అందుకని మీరు గ్రూప్ 2 కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు మీరు కన్ఫామ్గా కరెంట్ ఎకానమీ చూడాలి, తర్వాత ఎన్వైరన్మెంట్ చూడాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చూడాలి, దాంతోపాటు ఎస్విఆర్ మ్యాప్స్ చూడాలి, ఎస్విఆర్ ఇన్ఫోగ్రాఫిక్స్ చూడాలి, కరెంట్ అఫైర్స్ జస్ట్ జనరల్ మాడ్యూల్ చూడాలి, తర్వాత ఎస్విఆర్ క్విజ్ చూడాలి. వీటన్నిటిలో మనకి ఇంటెన్సివ్గా ఒక దాంట్లో కవర్ అయింది, ఇంకొక దాంట్లో కవర్ అవుతుంది, ఇంకో దాంట్లో కవర్ కాంది, ఇంకొక దాంట్లో కవర్ అవుతుంది. ఇలా ఇంటెన్సివ్గా వెళ్తున్నాం అనమాట. ఇది కోర్సును పర్చేజ్ చేసిన వాళ్ళకి గైడ్ లైన్స్. ఎనీవే, మనం కరెంట్ ఎకానమీలోకి వెళ్దాం. కరెంట్ ఎకానమీలో ఈరోజు నేను మాట్లాడబోతున్న టాపిక్ వచ్చేసి ఫినాన్స్ కమిషన్. మనం ప్రజెంట్ 15th ఫినాన్స్ కమిషన్లో ఉన్నాం. అయితే అసలు ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్థిక సంఘం అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగపరమైన సంస్థ అన్నమాట. అకార్డింగ్ టు ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్ విల్ ఫార్మ్ ఫినాన్స్ కమిషన్. సింపుల్గా చెప్పాలంటే అధికరణ 280ని ఆధారంగా చేసుకొని రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ఆర్థిక సంఘం యొక్క విధి ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, ఇది 2 రకాల పనులు చేస్తుంది. ఏంటంటే డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటారు. అంటే ట్యాక్సెస్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్లను ఏదైతే ఉందో ఇది 2 రకాలుగా పంచుతుంది. ఒకటి హారిజాంటల్ డెవల్యూషన్, రెండోది వర్టికల్ డెవల్యూషన్. హారిజాంటల్ డెవల్యూషన్, వర్టికల్ డెవల్యూషన్. వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటంటే, వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ట్యాక్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తీసుకోవాలి, 28 స్టేట్స్ ఎంత తీసుకోవాలి. ప్రజెంట్ 28 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత, 28 స్టేట్స్కి ఎంత. ఇది వర్టికల్ డెవల్యూషన్. హారిజాంటల్ డెవల్యూషన్ అంటే ఏంటంటే, మరి కొంత అమౌంట్ 28 స్టేట్స్కి ఇచ్చారు కదా, ఒక్కొక్క స్టేట్కి ఎంత ఇవ్వాలి మళ్ళీ అనేది వర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్ అనమాట. ఇలా వర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క వర్టికల్ డెవల్యూషన్ ఎంత అంటే 41%. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 100 రూపీస్ ఉంటే ఇప్పుడు ఈ 100 రూపీస్లో 41 రూపీస్ని 28 స్టేట్స్కి అలోకేట్ చేస్తుంది. అంటే 41 రూపీస్ 28 స్టేట్స్కి అలోకేట్ చేస్తే తన దగ్గర ఎంత ఉంటుంది, 59 రూపీస్ ఉంటాయి ప్రతి 100 రూపీస్లో. అది వర్టికల్ డెవల్యూషన్. హారిజాంటల్ డెవల్యూషన్ అంటే ఏంటంటే, ఈ 41 రూపీస్ ఇచ్చాం కదా, ఈ 41 రూపీస్ ఎవ్రీ స్టేట్, 28 స్టేట్స్ ఒక్కొక్క స్టేట్ ఎంతంత తీసుకోవాలి అని చెప్తుంది. అది ఆర్థిక సంఘం యొక్క విధి అనమాట. ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే, పన్నులని రాష్ట్రాలకి కేంద్రానికి మధ్యలో ఎంత పంచుకోవాలి, రాష్ట్రాలకు మధ్యలో ఎలా పంచాలి అనేది చెప్పేదే ఆర్థిక సంఘం. ఈ ఫినాన్స్ కమిషను 5 years టైం పీరియడ్ ఉంటుంది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ అనమాట, కాన్స్టిట్యూషనల్ బాడీ. నీతి ఆయోగ్ చూసారనుకోండి మీరు, ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ స్టాచ్యుటరీ బాడీ, జస్ట్ అడ్వైజరీ ఇన్ నేచర్. నీతి ఆయోగ్ అనేది సలహా సంస్థ మాత్రమే సింపుల్గా చెప్పాలంటే. కానీ ఫినాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ. అకార్డింగ్ టు ఆర్టికల్ 280 అధికరణ 280 ప్రకారం 5 years టైం పీరియడ్ ఉంటుంది. అయితే
మనం 14th ఫైనాన్స్ కమిషను 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చ్ 31 వరకు అయిపోయిందన్నమాట. అయితే 2020 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 వరకు 15th ఫైనాన్స్ కమిషను యాక్చువల్గా రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. అయితే మనకి న్యూ యూనియన్ టెరిటరీస్ 2 రావటం వల్ల జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ దీన్ని ఒక 1 year ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది రిపోర్టు 2020 నుంచి 2021 నుంచి ఇది 25-26కి అంటే 26 మార్చ్ 31 వరకు కూడా ఈ రిపోర్ట్ వ్యాలిడ్గా ఉంటుందన్నమాట. 1 year ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ 6 yearsకి తన రిపోర్ట్ని రిలీజ్ జరుగుతుంది 15th ఫైనాన్స్ కమిషన్. అక్టోబర్ 30 అనేది డెడ్ లైన్గా పెట్టుకున్నారు. అక్టోబర్ 30కి రిపోర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నవంబర్ 9న తన రిపోర్ట్ని 15th ఫైనాన్స్ కమిషను ప్రెసిడెంట్కి సబ్మిట్ చేసింది అనమాట. సో మేజర్గా కేంద్ర ఆర్థిక సంబంధాల మీద సలహాలను కూడా ఇది ఇస్తూ వెళ్తుందన్నమాట. 15th ఫైనాన్స్ కమిషన్కి ఏ ఫినాన్స్ కమిషన్కైనా చైర్మన్ ఉంటారు. 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్. తర్వాత సెక్రటరీ ఉంటారు ఒకళ్ళు, అతని పేరు అరవింద్ మెహతా. మెంబర్స్ 4 ఉన్నారు. వాళ్ళలో శక్తికాంత్ దాస్, అనూప్ సింగ్, రమేష్ చంద్ర, అశోక్. సో ఇది 4 మెంబర్స్ నేమ్స్. సో అశోక్ అనే ఒక అతను, రమేష్ అనే ఒక అతను, అనూప్ సింగ్ అనే ఒక అతను, శక్తికాంత్ దాస్ వీళ్ళు మెంబర్స్. అరవింద్ మెహతా అనేది సెక్రటరీ. మేజర్ చైర్మన్ మాత్రం ఎన్కే సింగ్. మనకి గ్రూప్ 2లో చాలాసార్లు దీని మీద క్వశ్చన్ని స్కిప్ చేయలేదు. గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్ సర్వీస్. ఫినాన్స్ కమిషన్ అంత మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కన్ఫామ్గా క్వశ్చన్ వస్తుంది. చాలా డీప్గా మనం మాట్లాడతాం. వీటిలో నుంచి కన్ఫామ్గా మనకి మేజర్గా క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉండింది. అయితే ఫినాన్స్ కమిషన్ని హారిజాంటల్ అండ్ వర్టికల్ డివిజిబుల్ పూల్గా చూస్తాం అనమాట. వర్టికల్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడాం. సెంటర్కి 28 స్టేట్స్కి మధ్యలో ఫినాన్స్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది? ప్రజెంట్ 41% తీసుకుంది. అంటే 100 రూపీస్ ఉంటే 41 రూపీస్ 28 స్టేట్స్కి ఇస్తుంది. తన దగ్గర 59 రూపీస్ ఉంచుకుంటుంది. యాక్చువల్గా మనకి 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి. ఇది గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ ఇంతకుముందు. డివిజిబుల్ పూల్ను కూడా అడిగారు గ్రూప్ 2లో ఎంత పెంచారు అని. 13th ఫైనాన్స్ కమిషన్తో పోల్చుకుంటే 14th ఫైనాన్స్ కమిషన్లో డివిజిబుల్ పూల్ ఎంత, వర్టికల్ పూల్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 10% ఇంక్రీజ్ అయింది. అది క్వశ్చన్ ఇంతకుముందు వచ్చింది, 2016లో వచ్చింది. ఎనీవే 14th ఫైనాన్స్ కమిషన్ 42% వర్టికల్ డెవల్యూషన్ చేసింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ తన దగ్గర ఉన్న 100 రూపీస్లో ట్యాక్స్గా వచ్చిన కలెక్షన్ 100 రూపీస్లో 42 రూపీస్ 28 స్టేట్స్కి ఇవ్వాలి. దాన్ని ఎంతకు తగ్గించారు? ఇప్పుడు 1% తగ్గించారు. 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి 41%. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎందుకు 1% తగ్గించాల్సి వచ్చింది? సేమ్ కానీ 1% తగ్గించారు. సేమ్ అంటున్నాను, మళ్ళీ 1% తగ్గించాను అంటున్నాను. ఎందుకు అంటే మనకి ఇంతకుముందు 29 స్టేట్స్కి 42% ఇచ్చేవాళ్ళు. కానీ జమ్మూ కాశ్మీర్ని మనం ఏం చేసాం? 2 యూనియన్ టెరిటరీస్గా మార్చారు. జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్గా. ఆ 2 యూనియన్ టెరిటరీస్కి సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా 1% తీసిస్తుంది అనమాట. అందుకని కొత్తగా ఫామ్ అయిన యూనియన్ టెరిటరీస్ కాబట్టి 1% గవర్నమెంటే పెట్టుకుంటుంది. అందుకని 42లో నుంచి 1 తీసేస్తే 41% 15th ఫైనాన్స్ కమిషను ఫిక్స్ చేసింది వర్టికల్ డివిజిబుల్ పూల్. అంటే 14th ఫైనాన్స్ కమిషన్ ప్రపోజ్ చేసింది 42%. 15th ఫైనాన్స్ కమిషన్ కూడా సేమ్ కానీ 1% 29 స్టేట్స్ నుంచి 28 స్టేట్స్కి వచ్చినాయి. అందుకనే స్టేట్స్కి 41%. ఆ 1% కొత్తగా ఫామ్ అయిన జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్కి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అయితే ఒకసారి మనం వర్టికల్ డివల్యూషన్ పూల్ చూస్తే 11th ఫైనాన్స్ కమిషను 29.5% స్టేట్స్కి ఇచ్చింది. తర్వాత 12th ఫైనాన్స్ కమిషన్ 30.5% సజెస్ట్ చేసింది, అంటే ఇంక్రీజ్ అయింది. 13th ఫైనాన్స్ కమిషన్ 32%, ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది. 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి 42%, ఇంకా ఇంక్రీజ్ అయింది. 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి సేమ్. సేమ్ ఎందుకంటే 1% తగ్గినప్పటికీ కూడా దానికి గల కారణం ఏంటో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎనీవే 11th నుంచి 14th ఫైనాన్స్ కమిషన్ వరకు స్లోప్గా ఇంక్రీజ్ అయింది. 15th వచ్చేసరికి కొంచెం తగ్గింది అంతే గ్రాఫ్. ఇది వర్టికల్ డెవల్యూషన్ అనమాట. సింపుల్గా సెంటర్కి ఇప్పుడు 41% వర్టికల్ డెవల్యూషన్. పోయిన సార్తో పోల్చుకుంటే 1% తగ్గింది. వర్టికల్ డెవల్యూషన్ పూల్ 41%, అంటే 100 రూపీస్లో 41 రూపీస్ స్టేట్ 28 స్టేట్స్కి అలొకేట్ చేయాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ హారిజాంటల్ డెవల్యూషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హారిజాంటల్ డెవల్యూషన్ అంటే ఇప్పుడు మనం ఒక 100 రూపీస్ ఉంటే
దీంట్లో 41 రూపీస్ 28 స్టేట్స్కి ఇచ్చాం కదా, ఈ 41 రూపీస్ని 28 స్టేట్స్ ఎలా పంచుకోవాలి అనేది ఇక్కడ మనకు చెప్తారు. కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, అంటే ఆ స్టేట్ మీద కొన్ని క్రైటీరియాస్ని ప్రయోగించి వాటి ఆధారంగా వాటి పర్సంటేజ్ల ఆధారంగా ఈ 41 రూపీస్ని 28 స్టేట్స్కి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆ క్రైటీరియాస్ ఏంటో చూడండి. పాపులేషన్ తీసుకుంటారు, అంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ఏ విధంగా ఉన్నారు. ఎక్కువ జనాభా ఉన్నారనుకోండి వాళ్ళకి ఎలోకేషన్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, అందుకని అనమాట. జనాభా తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు గోవాకి ఉత్తరప్రదేశ్కి ఒకే రకంగా మనీ ఇస్తే కుదరదు, ఎందుకంటే పాపులేషన్ హైయర్గా ఉన్న స్టేట్స్కి కొంచెం సహాయం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక కాంట్రడిక్షనరీ కూడా ఉంది, వాటిని కూడా ఏంటో చూద్దాం. పాపులేషను ఇంతకుముందు 14th ఫైనాన్స్ కమిషన్ అంటే అప్రాక్సిమేట్గా 2015 నుంచి 2020 వరకు ఉన్న 14th ఫైనాన్స్ కమిషన్ కూడా పాపులేషన్ ఆధారంగా 1971 పాపులేషన్నే తీసుకునేది. అంటే 1971 పాపులేషన్నే మేజర్గా తీసుకునేవాళ్ళు, ఆ క్యాలిక్యులేషన్లో తీసుకునేవాళ్ళు. ఎందుకంటే 1971 తర్వాత సదర్న్ స్టేట్స్ అన్నీ కూడా పాపులేషన్ని కంట్రోల్ చేసినాయి అనమాట. పాపులేషన్ని కంట్రోల్ చేసినప్పుడు కానీ నార్దర్న్ స్టేట్స్, బీమారు స్టేట్స్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఇలాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ పాపులేషన్ బాగా ఇంక్రీజ్ అయింది 1971 తర్వాత, ఇప్పటికి కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. కానీ సదర్న్ ఇండియన్ స్టేట్ డెవలపింగ్ ఫేజ్కి వెళ్తూ లిటరసీ బాగా ఇంక్రీజ్ అవటం వల్ల పాపులేషన్ని కంట్రోల్ చేస్తూ వచ్చినాయి. మరి సదర్న్ ఇండియన్ స్టేట్స్ నుంచి ట్యాక్స్ ఎక్కువ వస్తుంది, కానీ సదర్న్ ఇండియన్ స్టేట్స్కి పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి 2011 పాపులేషన్ కనుక తీసుకుంటే సదర్న్ ఇండియన్ స్టేట్స్ నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని 1971 పాపులేషన్నే తీసుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే 2011 పాపులేషన్ ప్రజెంట్ 15th ఫైనాన్స్ కమిషన్ తీసుకుంది. దీనికి మనం సదర్న్ ఇండియన్ స్టేట్స్ అబ్జెక్షన్ చెప్తున్నాయి. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే 2011 పాపులేషన్ తీసుకుంటే పాపులేషన్ కంట్రోల్ చేస్తూ వచ్చిన స్టేట్స్ సదర్న్ ఇండియన్ స్టేట్స్, పాపులేషన్ తక్కువగా ఉంది కాబట్టి 2011 పాపులేషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ స్టేట్స్కి వచ్చే హారిజాంటల్ డివిజిబుల్ పూల్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది అనమాట. అయినా అబ్జెక్షన్ పెట్టినప్పటికీ కూడా 2011 పాపులేషన్నే వీళ్ళు క్రైటీరియా తీసుకోవడం జరిగింది 15th ఫైనాన్స్ కమిషన్. కానీ 14th ఫైనాన్స్ కమిషన్, వైవి రెడ్డి చైర్మన్గా ఉన్న 14th ఫైనాన్స్ కమిషన్ పాపులేషన్ని 1971ని బేస్ చేసుకొని తీసుకుందనమాట. అది సదర్న్ ఇండియన్ స్టేట్స్ యొక్క మేజర్ డ్రాబ్యాక్. ఇప్పుడు 2011 పాపులేషన్ తీసుకోవడం వల్ల 15th ఫైనాన్స్ కమిషన్ సదర్న్ ఇండియన్ స్టేట్స్ సఫర్ అవుతున్నాయి. ఎనీవే పాపులేషన్ క్రైటీరియా తీసుకున్నారు జనాభాని. వీటి పర్సంటేజ్ ఎంత అంటే 100%లో 27.5% వెయిటేజ్లు అనమాట. ఈ వెయిటేజ్ ప్రకారం పంచుతారు మనీని. 27.5% పాపులేషన్ 14th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి పాపులేషన్ని 1971 పాపులేషన్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ 27.5% ఇచ్చారు. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందంటే 2011 పాపులేషన్ తీసుకున్నాం కాబట్టి మేము 27.5% వెయిటేజ్ తీసుకోలేదు, దీని వెయిటేజ్ తగ్గించడం 15% అని చెప్తుంది. అంటే ఇక్కడ ఈక్వల్ చేసినా అని చెప్తుంది అనమాట. ఓకే, కరెక్టే, ఇది వరకు మనకి బ్యాలెన్స్ చేయగలిగారు. నెక్స్ట్ ఏరియా, అంటే ఆ స్టేట్ యొక్క విస్తీర్ణాన్ని బట్టి కూడా వెయిటేజ్ తీసుకుంటారు. లార్జ్ స్టేట్ అయితే ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి, లార్జ్ స్టేట్ అయితే ఎక్కువగా మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏరియాని కన్సిడర్ చేయడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్లో 15%, 15th ఫైనాన్స్ కమిషన్లో కూడా 15%, అంటే ఎటువంటి చేంజ్ చేయలేదు. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, అంటే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ మెయింటెనెన్స్ వాటి యొక్క విస్తీర్ణాన్ని బట్టి కూడా ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో, దాంతోపాటు ఫారెస్ట్ అండ్ ఎకాలజీని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతోనే దీనికి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి 14th ఫైనాన్స్ కమిషన్ 7.5% ఇస్తే మనం టువార్డ్స్ సస్టైనబుల్ స్టేట్ వైపు వెళ్తున్నాం కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేసింది 15th ఫైనాన్స్ కమిషన్ 10%కి. ఏది ఇంక్రీజ్ చేసింది, ఏది డిక్రీజ్ చేసిందో మోస్ట్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్కమ్ డిస్టెన్స్. ఓకే, ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఆదాయాలు పోవర్టీ ఎక్కువగా ఉంటే లేదా అసమానతలు, ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉంటే దాన్ని హైయెస్ట్ క్రైటీరియా తీసుకుంది 14th ఫైనాన్స్ కమిషన్ 50%. 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి అది 45%కి తగ్గించింది. అయినప్పటికీ కూడా ఇదే హైయెస్ట్ కాంపోనెంట్. అంటే 15th ఫైనాన్స్ కమిషన్ కానీ 14th ఫైనాన్స్ కమిషన్ కానీ ఇన్కమ్ డిస్టెన్స్ అంటే పేదరికము, దాంతోపాటు ఆదాయ అసమానతలు, ఈ రెండు మేజర్ క్రైటీరియా తీసుకొని ఇన్కమ్, ఆదాయం మీద బేస్ చేసుకొని పేదవాళ్ళు ఎక్కువగా దీని మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి దీని పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్లో ఎక్కువ ఇచ్చారు. 15th ఫైనాన్స్ కమిషన్లో 14తో పోల్చుకుంటే తగ్గించినప్పటికీ కూడా మిగతా వాటన్నిటితో పోల్చుకుంటే ఇదే హైయెస్ట్లో ఉంది. నెక్స్ట్ డెమోగ్రఫిక్ డివిడెంట్ లేదా డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే యంగ్ ఏజ్ పాపులేషన్ లేదా వర్కింగ్ ఏజ్ పాపులేషన్. అక్కడ ఉమెన్స్
పార్టిసిపేషన్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని దాని వెయిటేజ్ 7.5% తీసుకుంది 14th ఫైనాన్స్ కమిషన్. సో మనం అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్తున్నాం కాబట్టి దాన్ని కూడా 12.5%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్యాక్స్ ఎఫర్ట్. ట్యాక్స్కి సంబంధించిన రీఫార్మ్స్ని ఫాలో అవ్వని స్టేట్స్కి, సో ఇంతకుముందు 14th ఫైనాన్స్ కమిషన్లో ట్యాక్స్ ఎఫర్ట్ అంటే పన్నులకు సంబంధించినటువంటి రీఫార్మ్స్ ఏం తీసుకునే వాళ్ళు కాదు. సో పన్నులకు సంబంధించిన రీఫార్మ్స్ ఏదైనా స్టేట్ కనుక బాగా చేస్తే దానికి 2.5% ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫైనాన్స్ కమిషన్ తరఫు నుంచి. సో ఇక్కడ మనకి ట్యాక్స్ ఎఫర్ట్ అనే ఒక వెయిటేజ్ పాయింట్ని న్యూగా యాడ్ చేశారు 15th ఫైనాన్స్ కమిషన్లో. ఇది ఇంతకు ముందు లేదనమాట. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ట్యాక్స్ ఎఫర్ట్ అనేది 15th ఫైనాన్స్ కమిషన్లో న్యూగా యాడ్ చేసిన వెయిటేజ్ కాంపోనెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ 15th ఫైనాన్స్ కమిషన్లో దేనికో ఏ వెయిటేజ్ క్రైటీరియా అనేది ఎక్కువగా తీసుకున్నారంటే ఇన్కమ్ డిస్టెన్స్. తర్వాత పాపులేషన్ని 15th ఫైనాన్స్ కమిషన్లో 2011ని బేస్ చేసుకుని తీసుకున్నారు. దానివల్ల సదర్న్ ఇండియన్ స్టేట్స్ సఫర్ అవుతున్నాయని వెయిటేజ్ని తగ్గించారు, పాపులేషన్ వెయిటేజ్ని. సో ఇది హారిజాంటల్ డెవల్యూషను, వర్టికల్ డెవల్యూషను. ఎనీవే, సో ఇది 15th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ని కంప్లీట్గా ఇంకా రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండింది. జస్ట్ ఇవి గైడ్ లైన్స్ మాత్రమే. సో అక్టోబర్ 30న పూర్తిగా రిపోర్ట్ కంప్లీట్ అయితే నవంబర్ 9న రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. సో దీన్ని డిస్క్లోజ్ చేస్తారు సూన్, సో త్వరలో.